ఆయన ఒక మాజీ డీజీపీ. కర్ణాటక డీజీపీగా పనిచేసిన ఆయన 2017లో పదవి విరమణ పొందారు. బెంగళూరులో నివసిస్తున్న ఆయన కత్తిపోట్లకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృత్యువును కౌగిలించుకున్నారు. ఇప్పుడు ఈ అంశం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ అతనిపై దాడికి పాల్పడింది, హత్య చేసింది ఎవరు? ఒక పోలీస్ అధికారిని, అది కూడా డీజీపీ స్థాయిలో పనిచేసిన వ్యక్తిపై దాడి చేసే ధైర్యం ఎవరు చేసుంటారు? మాజీ డీజీపీ హత్యకు గల కారణాలేంటి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాష్ బీహార్లోని చంపారణ్కు చెందిన వ్యక్తి. బళ్ళారిలో ఏఎస్పీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్లో పూర్తికాలం కర్ణాటకలోనే పనిచేశారు. బత్కల్ మత కలహాల నివారణ సహా పలు ముఖ్య ఆపరేషన్స్లో పాల్గొన్నారు ఓం ప్రకాష్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2017లో పదవి విరమణ పొందారు. రిటైర్ అయినప్పటి నుంచి ఓం ప్రకాష్ బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. అయితే ఓం ప్రకాష్ తన నివాసంలో కత్తిపోట్లకు గురయ్యారు. ప్రకాష్ భార్య పల్లవి ఈ విషయం బంధువులకు తెలపటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూసేసరికి ఓ గదిలో ప్రకాష్ విగతజీవిగా కనిపించారు. ఆయన శరీరంపై కత్తిఘాట్లు ఉన్నాయి. పోలీసులు ఓం ప్రకాష్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో కత్తితో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే చనిపోయింది మామూలు వ్యక్తి కాదు, ఒక డీజీపీ స్థాయిలో పనిచేసిన అధికారి. పైగా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీ. దాంతో ఈ కేసు పోలీసులకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసులు పలు సంచలన విషయాలు కనిపెట్టారు. తనకు దగ్గరి వారి నుంచే ప్రాణహాని ఉన్నట్లు ఓం ప్రకాష్ ఇటీవల కొందరు సన్నిహితుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు పోలీసులకు తెలిసింది. దాంతో ప్రకాష్ను సన్నిహితులే హత్య చేసి ఉంటారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆరా తీయటం మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా పలువురు ప్రకాష్ సన్నిహితులతో పాటు అతని భార్య పల్లవి, కుమార్తె కృతిని పోలీసులు ప్రశ్నించారు. ఓం ప్రకాష్ దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాష్కు వివాదం కొనసాగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం పలు మాధ్యమాల్లో సైతం ప్రసారమైంది. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్లోనూ తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని అతని భార్య పల్లవి మెసేజ్లు పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ సభ్యుల తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఓం ప్రకాష్ భార్య పల్లవి, కుమార్తె కృతిని పోలీసులు 12 గంటల పాటు విచారించి పలు విషయాలను రాబట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాష్ దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో పల్లవి తన భర్తపై కారంపొడి చల్లి తాళ్లతో కట్టిపడేసింది. తర్వాత అతడిపై 2 కత్తులతో పొడిచి గాయపరిచింది. ఈ దాడిలో గ్లాస్ బాటిల్ను సైతం వాడింది పల్లవి. హత్య తర్వాత పల్లవి మరో రిటైర్డ్ ఆఫీసర్ భార్యతో మాట్లాడి తన భర్తను చంపినట్లు చెప్పిందని దర్యాప్తులో తేలింది. పల్లవి స్నేహితురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారని వెల్లడైంది. అయితే ఈ హత్య కేసులో కుమార్తె కృతి ప్రమేయం ఉందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.